సమూవేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము. దావీదు యూదీయులకు ఇశ్రాయేలీయులందరకు రాజగుట. అంతటా ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతట పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. దావీదు రాజగునప్పటికీ 30 ఏండ్లవాడు. అటు తరువాత 40 ఏండ్లు పరిపాలించెను. అతడు హెబ్రోనున 7.5 ఏండ్లు యూదీయులను పాలించెను. యెరూషలేమున 33 ఏండ్లు ఇశ్రాయేలీయులను పాలించెను. యెరూషలేము ముట్టడి. దావీదు బలగముతో పోయి యెరూషలేమును ముట్టడించి ఆ నగరము నేలుచున్న యెబూసీయులనెదుర్కొనెను. యెబూసీయులు దావీదును చూచి, నీవీ నగరమును పట్టుకోజాలవు, కుంటివారు గ్రుడ్డివారును పట్టణమును కాపాడగలరు అనిరి. అనగా పురము అతని వశము కాదని వారి భావము. అయినను దావీదు సియోను దుర్గమును పట్టుకొనెను. ఈ పురముకే దావీదు నగరమని పేరు. ఆ రోజున దావీదు తన అనుచరులతో స్వరంగము గుండా పోయి యెబూసీయులను తునుమాడు వారికి అనెను. దావీదుకు కుంటివారన్నా గ్రుడ్డివారన్నా ఇష్టము లేదు, కనుకనే వారికి దేవాలయ ప్రవేశము లేకపోయెను. దావీదు యెరూషలేము దుర్గమున వసింప మొదలిడెను. దానికి దావీదు నగరమని పేరిడెను. అతడు పురము చుట్టూ ప్రాకారము కట్టించెను. అది మిల్లోయను చోటి నుండి నగరము దిగువ వరకు పోవును. సైన్యములకు అధిపతి యావే దావీదుకు చేదోడు వాదోడుగా నుండెను గనుక అతడు నానాటికి పెంపు చెందెను. తూరు రాజగు హీరాము దేవదారు కలపతో, వడ్రంగులతో, ఉప్పరి పనివాండ్రతో దావీదు వద్దకు దూతలను పంపెను. వారు దావీదుకొక ప్రాసాదము నిర్మించిరి. దావీదు యావే తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా పాదుకొల్పెనని, ఆ ప్రజల మేలు కొరకు తన రాజ్యమును వృద్ధి చేసెనని గ్రహించెను. యెరూషలేమున దావీదుకు కుమారులు కలుగుట. హెబ్రోను వీడి యెరూషలేమున స్థిరపడిన పిదప దావీదు మరల భార్యలను, ఉంపుడు గత్తెలను స్వీకరించెను. అతనికింకను కుమారులు కుమార్తెలు కలిగిరి. యెరూషలేమున పుట్టిన బిడ్డలు వీరు: షమ్మా, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, నేపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫేలెటు. దావీదు ఫిలిష్తీయులను జయించుట. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషిక్తుడయ్యనని విని ఫిలిష్తీయులందరూ ఒక్క పెట్టున ఎత్తి వచ్చి అతని మీద బడిరి. ఆ సంగతి విని దావీదు కొండబొరియకు వెడలిపోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిము లోయ ఎంతటా నిండిరి. దావీదు యావేను సంప్రదించి, నేను వెడలిపోయి ఫిలిష్తీయులను ఎదుర్కొనవచ్చునా? నీవు వారిని నా వశము చేయుదువా అనెను. యావే, వెడలిపొమ్ము, నేను ఫిలిష్తీయులను తప్పక నీకప్పగించెదను అని చెప్పెను. అతడు బాలు పెరాసేము వద్ద ఫిలిష్తీయులనెదిరించి వారిని తుడిచినట్టుగా తునుమాడెను. ఏటి పొంగు నది ఒడ్డులను కోసి కూల్చివేసినట్లే ప్రభువు శత్రువుల మీద పడి
వారి సైన్యములను కూల్చివేసిననుకొని దావీదు ఆ చోటికి బాల్పెరాసీము అని పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తొందరపాటు వలన తమ గృహదేవతా విగ్రహములను అక్కడే వదిలివేసిరి. దావీదు అతని అనుచరులు వానిని తీసుకుని వచ్చిరి. ఫిలిస్తీయులు మరలా దావీదుపై దండెత్తి వచ్చి రెఫాయిము లోయ పొడుగునా నిండిరి. దావీదు యావేను సంప్రదింపగా, ప్రభువు ఈ మారు ఫిలిస్తీయులనెదురుగా పోయి పోరాడవలదు. వెనుక వైపు నుండి వచ్చి కంబలి చెట్ల తోపు వద్ద వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల మీద అడుగుల చప్పుడు వినిపించినప్పుడు పోయి ఫిలిస్తీయులను తాకుము. శత్రువులను సంహరించుటకై ప్రభువే నీకు ముందుగా నడుచుచున్నాడని గ్రహింపుము అని చెప్పెను. దావీదు యావే ఆజ్ఞాపించినట్లే చేసి శత్రువులను గెబా నుండి గేసేరు వరకు తరిమి కొట్టెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఉత్తర గోత్రములు ఇస్సాకారు. ఇస్సాకారు తనయులు తోలా, హువా, యాషూబు, షిమ్రోను. తోలా కుమారులు ఉస్సి, రెఫాయా, ఎరీయేలు, మాయి, ఇప్సాము, షెమూవేలు. వారు తోలా తెగలో ఆయా కుటుంబములకు నాయకులు, యుద్ధవీరులు. దావీదు కాలమున వీరి వంశజులు 22,600 మంది ఉండిరి. ఉస్సి కుమారుడు ఇస్రహ్యా. అతని పుత్రులు మికాయేలు, ఒబద్యా, యోవేలు, ఈష్యా. వారెల్లరూ ఆయా కుటుంబములకు నాయకులు. వారికి పలువురు భార్యలు, కండ్రు కుమారులు కలరు. కనుక వారి వంశజులు యుద్ధముకు 36,000 మంది యోధులను సిద్ధము చేయగిరి. ఇస్సాకారు గోత్రమంతటా కలిసి 87,000 మంది యోధులు ఉండిరి. బెన్యామీను, దాను. బెన్యామీను పుత్రులు బేలా, బేకేరు, ఎదీయేలు. బేలా కుమారులు ఎస్బోను, ఉస్సి, ఉస్సియేలు, ఎరీమోతు, ఈరి. వారెల్లరూ ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. వారి వంశజులు 22,034 మంది ఉండిరి. బేకేరు తనయులు సెమీరా, యోవాషు, ఎలియేసెరు, ఎల్యోయేనయి, ఒమ్రి, ఎరేమోతు, అబీయా, అనాతోతు, అలేమేతు. వీరెల్లరూ ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. వారి వంశజులు 20,200 మంది ఉండిరి. వారెల్లరూ యుద్ధము చేయగలవారు. ఎదీయేలు కుమారుడు బిల్హాను. అతని పుత్రులు ఏమూషు, బెన్యామీను, ఏహూదు, కెనానా, సేతాను, తర్షీషు, అహీషాహరు. వీరెల్లరూ ఆయా కుటుంబములకు నాయకులు, యోధులు. వీరి వంశజులు 17,200 మంది ఉండిరి. వీరెల్లరూ యుద్ధము చేయగలవారు. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. అహేరు కుమారుడు హషీము. నఫ్తాలి. నఫ్తాలి కుమారులు యహసీయేలు, గూని, ఏజేరు, షల్లూము. వీరెల్లరూ బిల్హాకు జన్మించిన వారు. మనష్షే. మనష్షేకు అరామియా ఉపపత్ని వలన అస్రీయేలు, మాకీరు అను పుత్రులు కలిగిరి. మాకీరు కుమారుడు గిలాదు. మాకీరు హుప్పీము, షుప్పీములకు భార్యలను తీసుకుని వచ్చెను. అతని సోదరి పేరు మాకా. మాకీరు రెండవ కుమారుడు సెలోపెహాదు. ఇతనికి ఆడుబిడ్డలు మాత్రమే కలిగిరి. మాకీరు భార్య మాకాకు పెరేషు, షెరేషు అను కుమారులు కలిగిరి. పెరేషు సుతులు ఊలాము, రాకెము. ఊలాము కుమారుడు బేదాను. వీరెల్లరూ గిలాదు వంశజులు.
ఈ గిలాదు మాకీరు కుమారుడు, మనష్షే మనుమడు. గిలాదు సోదరి హమ్మోలెకేతుకు ఇషోదు, అబియేసరు, మహ్లా అను పుత్రులు కలిగిరి. షెమీదా కుమారులు అహియాను, షెకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము. ఎఫ్రాయిము వంశజులు క్రమముగా వీరు: షూతెల, బెరెదు, తాహతు, ఎలాద, తాహతు, సాబాదు, షూతెల. ఎఫ్రాయిముకు షూతెల కాక ఏసేరు, ఎలియాదు అని మరి 2 పుత్రులు కలరు. వీరు గాతు ప్రజల పశువులను అపహరింపబోగా వారు వీరిని చంపిరి. ఎఫ్రాయిము వారి మరణముకు చాలా నాళ్ళు శోకించెను. అతని సోదరులు అతనిని ఓదార్చిరి. అటు తరువాత ఎఫ్రాయిము భార్యను కూడగా ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనెను. తమ కుటుంబముకు కీడు వాటిల్లినదని తెలియచేయచ్చు ఆ బిడ్డనికి బెరియా అని పేరు పెట్టిరి. ఎఫ్రాయిముకు షేరా అను కుమార్తె గలదు. ఆమె ఎగువ బెత్హోరోను, దిగువ బెత్హోరోను, ఉస్సేను, షేరా అను నగరములను నిర్మించెను. ఎఫ్రాయిముకు పుట్టిన మరి ఒక కుమారుడు రేఫా. అతని వంశజులు క్రమముగా రేషెపు, తేలా, తహాను, లాదాను, అమ్మిహూదు, ఎలీషామా, నూను, యెహోషువ. వీరు బేతేలును దాని చుట్టుపట్ల గల నగరములను ఆక్రమించుకొనిరి. తూర్పు నారాను వరకు పడమరయందు గేసేరు వరకు గల నగరములను వారు స్వాధీనము చేసుకొనిరి. షెకెము, అయ్యా నగరములు వాని చుట్టుపట్ల గల పట్టణములు వారికే చెందెను. మనష్షే వంశజులు బెత్షాయాను, తానాకు, మెగిడ్డో, దోరు పట్టణములను వాని చుట్టుపట్ల గల నగరములను ఆక్రమించుకొనిరి. ఈ తావులెందెల్లా యాకోబు కుమారుడు యోసేపు వంశజులు వసించిరి. ఆషేరు. ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. అతని పుత్రిక పేరు సెరా. బెరియా కుమారులు హేబేరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్సాయిఫు నగరమును నిర్మించెను. హేబేరు కుమారులు యఫ్లేతు, షోమేరు, కోతాము. అతని పుత్రిక పేరు షువా. యఫ్లేతు 3 కుమారులు పాసకు, బింహాలు, అశ్వతు. షెమెరు 3 తనయులు రోగా, యెహుబ్బా, ఆరాము. కోతాము 4 కుమారులు సోఫా, ఇమ్నా, షెలేషు, ఆమాలు. జోఫా పుత్రులు సువా, హర్నేఫేరు, షువాలు, బేరి, ఇమ్రా, బేజేరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బేరా. ఏటేరు వంశజులు యెఫున్నె, పిస్పా, ఆరా. ఉల్లా వంశజులు ఆరా, హన్నీయేలు, రిసియా. వారెల్లరూ ఆషేరు వంశజులు. వారు ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. ఆషేరు వంశజులు 26,000 మంది ఉండిరి. వారెల్లరూ యుద్ధము చేయగలవారు. 8వ అధ్యాయము. బెన్యామీను. బెన్యామీను కుమారులు వరుసగా వీరు: బెల, అష్బేలు, ఆహర, నోహ, రాఫా. బెల వంశజులు అద్దారు, గెర, అబీహూదు, అబీషువ, నామాను, అహోవా, గెర, షెఫుఫాను, హూరాము. యెహోదు వంశజులు నామాను, అహీయా, గెర. వీరు గేబాలోని ఆయా తెగలకు నాయకులు. కాని ఆ తెగలు అచట నుండి వలస వెళ్ళి మనహతులో వసించెను. బుస్సా, అహీహూదు అనువారికి తండ్రి అయిన గేర వారిని తీసుకుని పోయెను. షహారాయిము తన భార్యలైన హూషీము, బారాలను పరిత్యజించెను. తరువాత అతడు మోవాబు దేశమున వసించి అచట ఓదేషును పెండ్లియాడి యోబాబు, చిబ్యా, మేషా, మల్కము, ఎయూసు, సాక్య, మిర్మా అను పుత్రులను కనెను. వారెల్లరూ ఆయా తెగలకు నాయకులైరి. షహరాయిముకు హూషీము అను భార్య వలన
అబీతూవు ఎల్ఫాలు అను కుమారులు కలిగిరి. ఎల్ఫాలు కుమారులు ఎబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనో, లోదు పట్టణములను వాని చుట్టుపట్ల గల పల్లెలను నిర్మించెను. బెరియా, షెమా అనువారు అయ్యాలోను నగరమునందలి తెగలకు నాయకులు. వీరు గాతు నగరవాసులను తరిమివేసిరి. బెరియా వంశజులు అహ్యో, షాషకు, ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదేరు, మికాయేలు, ఇష్పా, యోహా. జబద్యా, మెషుల్లాము, హిజ్కి, హెబేరు, ఇష్మెరాయి, హిజ్లియా, యోబాబు అనువారు ఎల్ఫాలు వంశజులే. షిమి వంశజులు యాకీము, సిక్రీ, సబ్ది, ఎలియేనయి, చిల్లేతయి, ఎలియేలు, అదయ, బెరాయ, షిమ్రాతు అనువారు. షాషకు వంశజులు ఇష్పాను, ఏబేరు, ఎలియేలు, అబ్దోను, సిక్రీ, హానాను, హనాన్య, ఏలాము, అంతోతియ, ఇఫేదయ, పెనూవేలు అనువారు. యెరోహోము వంశజులు షంషెరయి, షెహర్య, అతల్య, యారెష్య, ఏలియా, సిక్రీ. వారెల్లరూ ఆయా తెగలకు నాయకులు. యెరూషలేముననే వసించిన వారు. గిబ్యోను తండ్రి ఎయీవేలు గిబ్యోనున వసించెను. అతని భార్య పేరు మాకా. అతని కుమారులు వరుసగా అబ్దోను, సూరు, కీషు, బాలు, నాదాబు, గేదోరు, యో, జేకేరు, షిమ్యా తండ్రి మిక్లోతు. వీరి వంశజులు యెరూషలేమున తమ బంధువుల చెంత వసించిరి. సౌలు కుటుంబము. నేరు కుమారుడు కీషు, అతని పుత్రుడు సౌలు. సౌలు తనయులు యోనాతాను, మల్కీషువ, అబీనాదాబు, ఎష్బాలు. యోనాతాను కుమారుడు మెరిబ్బాలు, అతని తనయుడు మీకా. మీకా పుత్రులు పీతోను, మెలెక్కు, తరేయ, ఆహాసు. ఆహాసు పుత్రుడు యెహోయాదా. అతని తనయులు అలేమెతు, అజ్మావెతు, సిమ్రి. సిమ్రి వంశజులు మోసా, బిన్యా, రాఫా, ఎల్యాసా, ఆసేలు. ఆసేలు పుత్రులు అజ్రీకాము, ఓకేరు, ఇష్మాయేలు, షయర్య, ఒబద్య, హానాను. ఆసేలు సోదరుడైన ఏషేకు తనయులు ఊలాము, ఎయూషు, ఎలీఫెలెటు. ఊలాము తనయులు ఆరితేరిన యోధులు విలుకాండ్రు. అతని కుమారులు మనుమలు అందరూ కలిసి 150 మంది. పైని పేర్కొనబడిన వారందరూ బెన్యామీను వంశజులే. 27వ కీర్తన. దేవుని అండదండలున్నచో ఏ భయమును లేదు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ఇక నేనెవరికి భీతిల్లవలెను? దుష్టులు, విరోధులు నా మీదికెత్తివచ్చి నన్ను కబళింపజూచినచో వారే కుప్పకూలిపోవుదురు. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెదరదు. నేను ప్రభువుని ఒక్క వరము కోరుకొంటిని. నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెననియు, ఆయన సౌందర్యమును గాంచవలెననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలెననియు నా కోరిక. ఆపత్కాలమున ఆయన నన్ను తన మందిరమున దాచియుంచును. తన దేవాలయమున నన్ను సురక్షితముగా మనుచును. నన్ను భద్రముగా కొండ కొమ్మున నిల్పును. కనుక నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును. సంతోషనాదముతో ప్రభు మందిరమున బలిని అర్పింతును. అతనిని స్తుతించుచు కీర్తనలు పాడుదును. ప్రభువు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభువు, నేను నీ సన్నిధిని వెదుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చును. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము.
నీ దాసుడనైన నాపై కోపింపకుము. నీ ఎదుటి నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడవైన ప్రభువు, నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును. ప్రభువు, నీ చిత్తమును నాకు తెలియజేయుము. శత్రువులు నన్ను పీడించుచున్నారు కనుక సురక్షితమైన మార్గమున నన్ను నడిపింపుము. నన్ను విరోధుల చేతికి చిక్కనీయకుము. వారు నా మీద కూట సాక్ష్యములు చెప్పుచున్నారు. దౌర్జన్యముతో బుసలు కొట్టుచు నన్ను బెదిరించుచున్నారు. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదనని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము. ధైర్యము తెచ్చుకొనుము. గుండె దిటము చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము.